ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రార్థనకు ప్రత్యుత్తరమిచ్చే దేవుడు. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 31వ వచనం. యెహోషాపాతు ప్రమాదకరమైన స్థితిలో చిక్కుకున్నప్పుడు తన శక్తిని కాదు, దేవునిని ఆశ్రయించాడు. అతడు మొరపెట్టినప్పుడు వెంటనే యెహోవా అతనికి సహాయం చేశాడు. శత్రువులు అతని నుండి తొలగిపోయేలా దేవుడు కార్యం చేశాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. మనం బలహీనంగా ఉన్నప్పుడు, మార్గం కనిపించనప్పుడు దేవునికి మొర్రపెట్టాలి. మన ప్రార్థనను ఆయన వింటాడు మరియు సరియైన సమయంలో సహాయం పంపిస్తాడు. నేడు మన జీవితాలలో కూడా ఎన్నో సమస్యలు, భయాలు, శత్రువుల నుండి పరిస్థితులు ఉండవచ్చు. కానీ యెహోషాపాతు దేవునికి మొర్రపెట్టినట్లు మనము కూడా ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయం చేసి విమోచనను అనుగ్రహిస్తాడు. కష్టకాలంలో దేవునికి మొర్రపెట్టాలి. ప్రార్థనకు దేవుడు తప్పక ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు తన ప్రజలను ప్రమాదం నుండి రక్షించగలడు. మనకు సహాయం మనుషుల నుండి కాదు, దేవుని నుండి వస్తుంది. మీ పరిస్థితి ఎంత కఠినమైనదైనా నిరాశపడకండి. యెహోషాపాతు మొర్రపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేసినట్లే మీరు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా కష్టాలలో నిన్ను ఆశ్రయించే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా భయాలను తొలగించి నీ సమాధానంతో నింపుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.